జగిత్యాల జిల్లా నుంచి ప్రధాన వార్త ఒకసారి పరిశీలిస్తే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల దీక్ష 22వ రోజుకు చేరింది. ఇవాళ మరొక వినూత్న రూపంలో నిరసన వ్యక్తం చేశారు. వారంతా కూడా ఇవాళ కళ్లకు గంతలు కట్టుకొని తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాల్సిందిగా కోరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద 22వ రోజు నిరవధిక దీక్ష కొనసాగుతుంది. అయితే వీరంతా సమ్మెలో ఉండడంతో గురుకుల కస్తూర్బా పాఠశాలలో పూర్తి స్థాయిలో సిబ్బంది అందుబాటులో లేకపోవడము, సెకండరీ గ్రేడ్ టీచర్లను వారితో బోధన చెప్పించేందుకు ప్రయత్నించగా విద్యార్థులు ఎక్కడికక్కడ అడ్డుకున్న విషయం మనకు తెలిసిందే. దీనికి ఈ సమగ్ర శిక్షణ అభియాన్ ఉద్యోగులను బాధ్యులు చేస్తూ ఇటు మల్యాల, అలాగే కోరుట్ల, ధర్మపురి ఈ మూడు పాఠశాలకు చెందినటువంటి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో వారంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమకు నోటీసులు ఎలా జారీ చేశారు, తామేం తప్పు చేశామంటూ కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మెట్పల్లి రంగారావుపేట గ్రామంలో శివారు ప్రాంతాల్లో చిరుతపులి కలకలం రేపుతోంది. గత వారం రోజులుగా ఆ ప్రాంతంలో చిరుత కదలికలు కనిపిస్తున్నట్టు స్థానికులు చెప్తున్నారు. ఆ పొలాల వద్ద శివారు ప్రాంతంలో చేనులోకి మక్క పంటలోకి వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ కట్టేసినటువంటి కుక్కలతో పాటు మేకల కాపరికి సంబంధించినటువంటి ఒక మేకను, అలాగే ఈ కుక్కను కూడా పూర్తి స్థాయిలో పీక్కు తిన్నట్టు ఆనవాళ్లు లభించాయి. అలాగే పులికి సంబంధించిన వేలు ముద్రలు, కాలు ముద్రలు కూడా గుర్తించారు. అయితే ఈ పక్కనే ఉన్నటువంటి నిజామాబాద్ కమ్మరపల్లి అటవీ ప్రాంతం నుంచి చిరుతపులి వచ్చి ఉండొచ్చు, కానీ ఒకే చోట ఉండదు. అది నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు అయితే ఆయా చుట్టుపక్కల గ్రామస్తులను అయితే హెచ్చరించారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.